హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఏపీఎస్సి అనేది మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఎగ్జామ్ డేట్ అండ్ న్యూ సిలబస్ గురించి జూలై 15 తర్వాత నోటిఫై చేస్తామని చెప్పారు. సో కమింగ్ టు ద సిలబస్, మనం ఆల్రెడీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్టడీ ప్లాన్. ఈ స్టడీ ప్లాన్లో మనం ఏమేమి చేయాలంటే, ఫస్ట్ మనం ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అనేది మనకు తెలియాలి. సో ఇది మనకు తెలియాలంటే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే, క్వశ్చన్స్ అనేవి ఏ లెవెల్లో ఉన్నాయి, బేసిక్లో ఉన్నాయా, మీడియంగా ఉన్నాయా, అడ్వాన్స్డ్గా ఉన్నాయా అనేది మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో ఈరోజు ఈ వీడియోలో మనం స్ట్రాటజిక్ ప్లాన్ అనేది చూద్దాం, ఎలా చదువుకోవాలి, ఏమేమి చదువుకోవాలి అనేది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, there are how many types of ecological pyramids? ఎకలాజికల్ పిరమిడ్స్ అనేవి మనకు 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి పిరమిడ్ ఆఫ్ నెంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఇవి 3 టైప్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఎకోసిస్టమ్ టాపిక్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ టాపిక్లో ఎకోసిస్టమ్ నుంచి ఎకలాజికల్ పిరమిడ్స్ అనే సబ్ టాపిక్లో నుంచి తీసుకున్న క్వశ్చన్. ఈ సేమ్ టాపిక్ నుంచే మీరు FROలో కూడా ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఏ పిరమిడ్లో డయాగ్రామ్ అనేది ఇన్వర్టెడ్గా ఉంటుంది అనేది. సో సేమ్ మనం FSO ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇస్ యూరియా కంటైన్స్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్? సో యూరియాలో వచ్చేసి 46% ఆఫ్ నైట్రోజన్ అనేది ఉంటుందండి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి సాయిల్ సైన్స్ టాపిక్, ఫర్టిలైజర్స్ అండ్ మెన్యూర్స్ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, among the crops grown in the homestead, dash is the most dominant and important tree known as tree of 100 uses. సో ట్రీ ఆఫ్ 100 యూజెస్ అని దేని అంటారంటే కోకోనట్ అంటారండి. సో కోకోనట్ ఈ ట్రీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రీ ఆఫ్ హెవెన్. సో ఈ ట్రీని ట్రీ ఆఫ్ 100 యూజెస్ అని ఎందుకు అంటారు అంటే, ఈ ట్రీలో ఉన్న ప్రోడక్ట్స్ లైక్ కోకోనట్ షెల్స్ కానీ, ఆయిల్ కానీ, హస్క్, లీవ్స్, అండ్ ఇంకా ప్రోడక్ట్స్ కోకోనట్ వాటర్ కానీ, లేదా ఎండోస్పర్మ్ ఆ కొబ్బరి ఏదైతే ఉంటుందో అది, దానిలో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి యూస్ఫుల్గానే ఉంటుంది కాబట్టి దీన్ని ట్రీ ఆఫ్ 100 యూజెస్ అంటారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కోకోనట్. అండ్ ఈ టాపిక్ వచ్చేసి హార్టికల్చర్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, హోమ్ గార్డెన్ ఇస్ ద మోస్ట్ ప్రివాలెంట్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్ బీయింగ్ అడాప్టెడ్ ఇన్ విచ్ ఏరియా? సో ఈ హోమ్ గార్డెన్స్ అనేవి మోస్ట్లీ ఏ ఏరియాలో అడాప్ట్ చేసుకుంటారు అంటే హ్యూమిడ్ ట్రాపికల్ రీజియన్స్లో అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ హ్యూమిడ్ ట్రాపికల్ రీజియన్స్లో ఈ హోమ్ గార్డెన్స్ చేసుకోవడం వల్ల మనకి ఇయర్ రౌండ్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఆల్సో హై బయోడైవర్సిటీ అనేది ఉండడం వల్ల హ్యూమిడ్ ట్రాపికల్ రీజియన్స్లో మనం పెరెనియల్ క్రాప్స్ వేసుకోవచ్చు, యాన్యువల్ క్రాప్స్ వేసుకోవచ్చు, అన్ని రకాల క్రాప్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి హ్యూమిడ్ ట్రాపికల్ రీజియన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద సస్టైనబుల్ ల్యాండ్ యూస్ సిస్టమ్ ఇన్వాల్వింగ్ ట్రీస్ కంబైన్డ్ విత్ క్రాప్స్ అండ్ యానిమల్స్ ఆన్ ద సేమ్ యూనిట్ ఆఫ్ ల్యాండ్. సో ఇందులో మన క్వశ్చన్ ఏం అడిగాడండి, క్రాప్స్ అలాంగ్ విత్ యానిమల్స్. క్రాప్స్ అలాంగ్ విత్ యానిమల్స్ వస్తే దానికి ఆన్సర్ వచ్చేసి అగ్రోఫారెస్ట్రీ. ఈ రెండు కలిపి కల్టివేట్ చేసే సిస్టమ్ని అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్ అంటాం. సో ఈ క్వశ్చన్ డైరెక్ట్లీ మన సిలబస్లో మెన్షన్ చేసిన మెయిన్ టాపిక్ అగ్రోఫారెస్ట్రీ డెఫినేషన్ అండి. ఇది అగ్రోఫారెస్ట్రీ నుంచి వచ్చింది. సో ఈ అగ్రోఫారెస్ట్రీలో ఇంకా చాలా సబ్ సిస్టమ్స్ ఉన్నాయి, మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. లైక్ అగ్రిసిల్వి, సిల్వి పాస్టోరల్, అగ్రిసిల్వి పాస్టోరల్ ఎక్సెట్రా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అగ్రోఫారెస్ట్రీ విచ్ ఈస్ ద కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ యానిమల్స్. నెక్స్ట్ క్వశ్చన్, సర్టిఫైడ్ సీడ్ ఈస్ ద ప్రోజనీ ఆఫ్. సో సర్టిఫైడ్ సీడ్ మనకి 4 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయండి, న్యూక్లియస్ సీడ్, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ అండ్ సర్టిఫైడ్ సీడ్. సో మీరు కింద నుంచి పైకి చూస్తే సర్టిఫైడ్ సీడ్ ఈస్ ద ప్రోజనీ ఆఫ్ ఫౌండేషన్ సీడ్, ఫౌండేషన్ సీడ్ ఈస్ ద ప్రోజనీ ఆఫ్ బ్రీడర్ సీడ్. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, సర్టిఫైడ్ సీడ్. సో సర్టిఫైడ్ సీడ్ ఈస్ ద ప్రోజనీ ఆఫ్ ఫౌండేషన్ సీడ్. సో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే సీడ్ టాపిక్ అండి. సీడ్లో ఏ టైప్స్ ఆఫ్ సీడ్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సీడ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో 4 టైప్స్ ఉన్నాయి, అవి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, డాష్డ్ కల్టివేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్లాష్ అండ్ బర్న్ ఆర్ స్విడెన్ కల్టివేషన్. సో ఫస్ట్ స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అంటే ఏంటో చూద్దాం. స్లాష్ అండ్ బర్న్ అంటే, ఇప్పుడు మనం ఒక ఏరియాలో కల్టివేట్ చేసుకున్న తర్వాత మన ప్రొడ్యూస్ అనేది మనం హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న ఏరియా మొత్తాన్ని బర్న్ చేసేస్తాం. బర్న్ చేసేసి అక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ అక్కడ కల్టివేట్ చేసుకుంటాం. అందుకే దీన్ని స్లాష్ అండ్ బర్న్ అన్నారు.
సో ఈ ప్రాసెస్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఆ ప్లేస్లో అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ అక్కడ కల్టివేట్ చేస్తారు కాబట్టి దాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అన్నారు. దీనికే ఇంకొక నేమ్ వచ్చేసి జూమ్ కల్టివేషన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో saddle, cleft, veneer, side, bridge, bark, root are various kinds of dash methods of vegetative propagation. సో ఇవి ఏ టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్ లో వస్తాయండి? గ్రాఫ్టింగ్. సో ఈ గ్రాఫ్టింగ్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్టింగ్ మెథడ్స్ ఈ పైన మెన్షన్ చేసిన నేమ్స్ అన్ని. సో ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హార్టికల్చర్ లో ప్రాపగేషన్ మెథడ్స్ అండి. ప్రాపగేషన్ మెథడ్స్ లో లేయరింగ్, కటింగ్ అండ్ గ్రాఫ్టింగ్ ఉన్నాయి. గ్రాఫ్టింగ్ లో ఉన్న మెథడ్స్ ఈ పైన మెన్షన్ చేసినవని. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి గ్రాఫ్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ lime, dolomite, basic slag, flue dust and wood ash are used for reclamation of. సో ఈ లైమ్, డోలమైట్ ఇవన్నీ ఏ సాయిల్ రిక్లమేషన్ కోసం యూస్ చేస్తామంటే మనం అసిడిక్ సాయిల్ రిక్లమేషన్ కోసం యూస్ చేస్తామండి. ఈ అసిడిక్ సాయిల్లో మనం యూస్ చేసే మెథడే లైమ్, డోలమైట్, ఎందుకంటే వీటిలో కాల్షియం, మెగ్నీషియం అనేవి ఉంటాయి కాబట్టి మనం అసిడిక్ సాయిల్ రిక్లమేషన్ కోసం యూస్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రాబ్లమెటిక్ సాయిల్స్. ఇది కూడా సేమ్ ఫ్రమ్ సాయిల్ కాన్సెప్ట్. సాయిల్ ప్రాబ్లమెటిక్ సాయిల్స్ రిక్లమేషన్ నుంచి వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి seed treatment by which hard seed coat is ruptured or weakened mechanically or chemically is called. సో ఆ సీడ్ ఏదైతే పైన సీడ్ కోట్ లేయర్ అనేది ఉంటుందో దాని జర్మినేషన్ కోసం మనం ఆ సీడ్ కోట్ అనే దాన్ని రప్చర్ చేస్తే దాన్ని స్కారిఫికేషన్ అంటారు. సో ఇది కూడా సేమ్ ఫ్రమ్ ద సీడ్ కాన్సెప్ట్. సీడ్ కాన్సెప్ట్ లో జర్మినేషన్ కోసం మనం ఫాలో అయ్యే డిఫరెంట్ మెథడ్స్, మెకానికల్ మెథడ్స్ కానీ కెమికల్ మెథడ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక మెథడే ఈ స్కారిఫికేషన్. Next question is dash is the size of clay particles as per USDA classification. ఇది ఇంపార్టెంట్ అండి, USDA classification of soil texture. సో దీనికి ఆన్సర్ వచ్చేసి లెస్ దాన్ 0.02 మిల్లీమీటర్స్. ఎందుకంటే ఈ క్వశ్చన్ లో మనకి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే వాడు ఏ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అడిగాడు అనేసి. ఒకటి వచ్చేసి USDA, ఇంకోటి వచ్చేసి IUSS. USDA ప్రకారం క్లే పార్టికల్ సైజ్ వచ్చేసి లెస్ దాన్ 0.002. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఫ్రమ్ సాయిల్ కాన్సెప్ట్ నుంచే వచ్చిందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ dash are groups of plants that are identical to their one parent and can only be propagated asexually. సో ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ లైన్ ఏంటంటే ఐడెంటికల్ టు దేర్ వన్ పేరెంట్. ఐడెంటికల్ టు దేర్ పేరెంట్ అంటే క్లోన్స్. సో పేరెంట్ కి ఐడెంటికల్ గా ఉన్న ప్లాంట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే అసెక్షువల్ ప్రాపగేషన్ లో వస్తాయి. సో ఈ అసెక్షువల్ ప్రాపగేషన్ లో పేరెంట్స్ కి సిమిలర్ గా వచ్చిన ప్లాంట్స్ ని మనం క్లోన్స్ అని పిలుస్తాం. ఈ టాపిక్ వచ్చేసి మనకి సెక్షువల్ ప్రాపగేషన్ మెథడ్స్ అండి. ప్రాపగేషన్ లో అసెక్షువల్ ప్రాపగేషన్ లో నుంచి ఈ బిట్ అనేది మనకు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాష్ ఈస్ ద మెకానికల్ మూవ్మెంట్ ఆఫ్ క్లే అండ్ అదర్ ఫైన్ పార్టికల్స్ డౌన్ ద సాయిల్ ప్రొఫైల్. సో మనకి ఈ సాయిల్ ప్రొఫైల్లో చాలా ప్రాసెస్ జరుగుతుంటాయి. సో ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ ఫాలో అయితే సాయిల్ ప్రొఫైల్లో జరిగే 2 ప్రాసెసెస్ వచ్చేసి ఎల్యూయేషన్ అండ్ ఇల్యూయేషన్. ఈ ఎల్యూయేషన్ అండ్ ఇల్యూయేషన్ లో వాళ్ళ పార్టికల్స్ డౌన్ ద ప్రొఫైల్ వెళ్తాయి అన్నారు. సో డౌన్ ద ప్రొఫైల్ అంటే వాషింగ్ అవుట్, అంటే బయటికి వెళ్ళిపోతున్నాయి, రిమూవల్, బయటికి వెళ్ళిపోయే ప్రాసెస్ ని ఎల్యూయేషన్ అంటారు. అదే సాయిల్ పార్టికల్స్ అనేవి లోపలికి అక్యూములేట్ అవుతుంటే దాన్ని ఇల్యూయేషన్ అంటారు. ఇక్కడ మనకి ఏం పార్టికల్ డౌన్ ద ప్రొఫైల్ అంటే బయటికి వెళ్ళిపోతున్నాయండి, వాష్ అవుట్ పార్టికల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఎల్యూయేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ orientation of single greenhouse with latitude above 40 degrees north should have the ridge running. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో 40 degrees నార్త్ లాటిట్యూడ్ అబవ్ ఉంటే ఏ డైరెక్షన్ పెట్టుకోవాలి, బిలో ఉంటే ఏ డైరెక్షన్ పెట్టుకోవాలి. సో మనకి ఫస్ట్లీ ఈ డైరెక్షన్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఎక్కువ సన్లైట్ అనేది పడాలండి ఆ గ్రీన్ హౌస్ లోపల. సో ఈ సన్లైట్ కోసం మనం డైరెక్షన్స్ అనేవి ఫాలో అవుతుంటాం. సో విత్ లాటిట్యూడ్ అబోవ్ 40 degrees అన్నాడు కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ టు వెస్ట్ అండి. అదే బిలో 40 degrees నార్త్ అని ఉంటే మనకు ఆన్సర్ వచ్చేసి నార్త్ టు సౌత్ అయి ఉండేది. సో ఈ క్వశ్చన్ అబోవ్ 40 degrees కాబట్టి దీనికి ఆన్సర్ ఈస్ట్ టు వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ వెజిటబుల్ ప్రొడక్షన్ కాల్డ్? సో వెజిటబుల్ ప్రొడక్షన్ is called as olericulture.
నెక్స్ట్ కమింగ్ టు ద ఆప్షన్స్. సో విటికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్ అండి, అండ్ పొమాలజీ ఈస్ కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్. వాట్ ఈస్ ఒలరికల్చర్? ఒలరికల్చర్ ఈస్ కల్టివేషన్ ఆఫ్ వెజిటబుల్స్. ఈ క్వశ్చన్ హార్టికల్చర్ టాపిక్ నుంచి వచ్చింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, cross pollination between flowers born on two different individual plants of the same species is known as. Two different individual plants. So ఈ క్వశ్చన్ ఆన్సర్ జీనోగమి. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్ అండి. ప్లాంట్ సైన్స్ లో నుంచి వచ్చిన సబ్ టాపిక్ లో ఉన్న క్వశ్చన్ ఇది. పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్ టాపిక్ లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో జీనోగమి అంటే డిఫరెంట్ ఇండివిజువల్ ప్లాంట్స్ మీద ఉన్న ఫ్లవర్స్ మధ్య ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలెన్ అనేది జరిగితే దాన్ని జీనోగామి అంటారు. సో డిఫరెంట్ ఫ్లవర్స్ మీద ఒకే ప్లాంట్ లో ఉన్న డిఫరెంట్ ఫ్లవర్స్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలెన్ అనేది జరిగితే దాన్ని జిటనోగామి అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్లీస్టోగామి. క్లీస్టోగామి అంటే క్లోజ్డ్ ఫ్లవర్ లో పాలినేషన్ అనేది జరిగితే దాన్ని క్లీస్టోగామి అంటారు. సో మనకు అడిగింది వచ్చేసి డిఫరెంట్ ఇండివిజువల్ ప్లాంట్స్ అంటే డిఫరెంట్ ఫ్లవర్స్, కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? జీనోగామి. Okay, coming to the next question. Animals which have wide range of temperature tolerance. So extreme conditions of temperature ని కూడా తట్టుకోగలిగే animals ని మనం ఏమని పిలుస్తాము అంటే యూరిథర్మల్. Okay, coming to the next question. Blue baby syndrome is high concentration of dash in drinking water. సో ఈ క్వశ్చన్ వచ్చేసి వాటర్ అండి, వాటర్ టాపిక్ కి సంబంధించింది. వాటర్ బాండ్ డిసీజెస్ టాపిక్ లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది ఏ ఎలిమెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే వస్తుంది అంటే ఇట్స్ నైట్రేట్ కంటెంట్ అనేది వాటర్ లో ఎక్కువైతే ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఫాస్ఫేట్ కంటెంట్ అనేది ఎక్కువైతే ఫాస్ఫోఫాటిమియా అనే డిసీజ్ అనేది వస్తుంది, అండ్ ఆల్సో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువైపోతే హైపర్ కాల్సిమియా అనే డిసీజ్ అనేది వస్తుంది, అండ్ ఆల్సో కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు పొటాషియం కానీ డ్రింకింగ్ వాటర్ లో ఎక్కువైపోతే హైపర్ కెలీమియా అనే డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరిన్ అండి. ఫ్లోరిన్ మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఫ్లోరిన్ కంటెంట్ అనేది డ్రింకింగ్ వాటర్ లో ఎక్కువైతే ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ లో బ్లూ బేబీ సిండ్రోమ్ కాబట్టి, సో బ్లూ బేబీ సిండ్రోమ్ ఇస్ కాజ్డ్ డ్యూ టు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రేట్స్. సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ బాండ్ డిసీజెస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఇస్ ఎ సైట్ ఆఫ్ ఎక్సిదు కన్సర్వేషన్. సో ఈ క్వశ్చన్ ఇది మనం క్వశ్చన్ చూసే చెప్పేయచ్చు. ఇట్ ఈస్ ఫ్రమ్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ టాపిక్ నుంచి వచ్చింది. బయోడైవర్సిటీ కన్సర్వేషన్ లో 2 టైప్స్ ఉన్నాయి, ఇన్సిటు కన్సర్వేషన్, ఎక్సిటు కన్సర్వేషన్. సో వీడు అడిగింది వచ్చేసి ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సిటు కన్సర్వేషన్. ఎక్సిటు కన్సర్వేషన్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి బొటానికల్ గార్డెన్స్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Hygrometer in a greenhouse is used for measuring. సో హైగ్రోమీటర్ ఒక గ్రీన్ హౌస్ టాపిక్ నుంచి వచ్చిందండి. ఇది గ్రీన్ హౌస్ టాపిక్ అనేది కూడా మనకు వస్తుంది, అందులో వచ్చిన కాన్సెప్ట్ ఇది. హైగ్రోమీటర్ అనేది దేనికి యూస్ చేస్తారు అంటే రిలేటివ్ హ్యూమిడిటీని మెషర్ చేయడానికి హైగ్రోమీటర్ అనేది మనం యూస్ చేస్తాం. అంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఎంత ఉంది అనేది మనం మెషర్ చేయడానికి హైగ్రోమీటర్ని యూస్ చేస్తాం. ఎయిర్ లో హ్యూమిడిటీ ఎంత ఉంది అనేది మెషర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈస్ యూజ్డ్ టు రిస్టోర్ సాయిల్ ఫెర్టిలిటీ ఇన్ ఇండియాస్ డ్రై ల్యాండ్స్. సో సాయిల్ ఫెర్టిలిటీ, సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫార్మింగ్ కండిషన్స్ నుంచి వచ్చిందండి. ఇందులో మనం ఏ మెథడ్ ఫాలో అవుతాము అంటే లే ఫార్మింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ లే ఫార్మింగ్ లో ఏం చేస్తాము అంటే, సో మనం ఒక సీజన్ గ్రెయిన్ క్రాప్స్ అనేవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పల్సెస్ క్రాప్స్ కానీ లేదా గ్రాసెస్ కానీ ఇలాంటి క్రాప్స్ అనేది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్రెయిన్ క్రాప్స్ వేసినప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయిన న్యూట్రియంట్స్ అన్ని నెక్స్ట్ ఈ లెగ్యూమ్స్ వేసుకున్నప్పుడు ఆ సాయిల్ ఫెర్టిలిటీ అనేది మళ్ళీ రిస్టోర్ అవుతుంది. సో దీన్నే లే ఫార్మింగ్ అంటారు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వుడ్ ఆఫ్ ద పూర్ ఇన్ ఇండియా. ఇండియాలో వుడ్ ఆఫ్ ద పూర్ అంటారు, అండ్ ఫ్రెండ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ చైనా, అండ్ బ్రదర్ ఇన్ వియత్నాం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే వుడ్ ఆఫ్ ద పూర్. సో మన అందరికి ఇది మీరు పేరు చూసే చెప్పొచ్చు, వుడ్ ఆఫ్ ద పూర్ అంటే అందరికి అవైలబిలిటీలో ఉన్న వుడ్ ఏది అంటే బ్యాంబూ. సో దీని ఆన్సర్ వచ్చేసి బ్యాంబూ. సో ఈ టాపిక్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి సిల్వికల్చర్ అండ్ అగ్రోఫారెస్ట్రీ టాపిక్ నుంచి వచ్చిందండి. ఈ సిల్వికల్చర్ లో మనం కొన్ని ఇంపార్టెంట్ స్పీషీస్ అనేది మెన్షన్ చేశాడనేది చెప్పుకున్నాం సిలబస్ లో. ఆ స్పీషీస్ యొక్క నేమ్స్ అనేది మనం చూసుకుంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్,
The type of germination of seed where cotyledons emerge out of the soil is called. Cotyledons అనేవి సీడ్ లో నుంచి బయటకు వస్తాయి. ఆ టైప్ ఆఫ్ జర్మినేషన్ ఏమంటారు అంటే ఎపిజియల్ జర్మినేషన్. సో ఈ క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సీడ్ అండి. సీడ్ కాన్సెప్ట్. సీడ్ లో టైప్స్ ఆఫ్ జర్మినేషన్ లో హైపోజియల్, ఎపిజియల్ 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఇది ఎపిజియల్. సో ఈ కోటిలేడన్స్ అనేది సాయిల్ లో నుంచి బయటకు వస్తే దాన్ని ఎపిజియల్ జర్మినేషన్ అంటారు. ఒకవేళ కోటిలేడన్ అనేది ఇన్సైడ్ ద సాయిల్ లోపలే ఉండిపోతే దాన్ని హైపోజియల్ జర్మినేషన్ అంటారు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఎరోషన్? ఎరోషన్ లో మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఎరోషన్ ఏది అంటే గల్లీ ఎరోషన్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి గల్లీ ఎరోషన్. సో ఈ క్వశ్చన్ కూడా సాయిల్ సైన్స్ నుంచి వచ్చిందండి. సో మనకి 4 టైప్స్ ఆఫ్ ఎరోషన్స్ ఉన్నాయి. స్ప్లాష్ ఎరోషన్, షీట్ ఎరోషన్, డ్రిల్ ఎరోషన్ అండ్ గల్లీ ఎరోషన్. ఇవి 4 స్టేజెస్ ఆఫ్ ఎరోషన్ లెవెల్స్ అండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్. సో లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎరోషన్ వచ్చేసి గల్లీ ఎరోషన్. సో మనకు మోస్ట్ సివియర్ ఫార్మ్ అనేది కూడా ఇదే అవుతుంది, గల్లీ ఎరోషన్. Okay, coming to the next question. Which of the following horticultural crop is propagated by stone grafting method? స్టోన్ గ్రాఫ్టింగ్ మెథడ్ అనేది మనం ఏ క్రాప్ లో యూస్ చేస్తామంటే మ్యాంగోలో యూస్ చేస్తామండి. సో ఈ క్వశ్చన్ కూడా హార్టికల్చర్ లో ఉన్న గ్రాఫ్టింగ్ మెథడ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఓన్లీ డెఫినిషన్స్ వాటి ఉన్న సబ్ టైప్స్ కాకుండా వాటిలో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టోన్ గ్రాఫ్టింగ్ మెథడ్ ఏ క్రాప్ లో యూస్ చేస్తారు అన్నారు. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? మ్యాంగో. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ డిఫైన్ సెలైన్ సాయిల్? సెలైన్ సాయిల్ అనేది దీనికి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయండి. ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, pH, ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ వాల్యూస్ ని బట్టి మనం సెలైన్ సాయిల్, ఆల్కలైన్ సాయిల్స్ అని చెప్తాం. 2 టైప్స్ ఉంటాయి. సో ఈ సెలైన్ సాయిల్ కి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది గ్రేటర్ దాన్ 4 ఉండాలి. నెక్స్ట్ ఈస్ pH వచ్చేసి లెస్ దాన్ 8.5 ఉండాలి. అండ్ ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్ ESP వచ్చేసి లెస్ దాన్ 15 ఉండాలి. ఇది సో ఫస్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఫ్రమ్ సాయిల్ సైన్స్ నుంచే వచ్చిందండి. సో ఈసీ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ, అంటే వాటర్ లో ఉన్న సాల్ట్ కాన్సన్ట్రేషన్ గురించి చెప్తుంది. సో సెలైన్ సాయిల్ లో ఏమవుతుంది? సెలైన్ అంటేనే సాల్టీ కండిషన్స్. సో సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈసీ అనేది గ్రేటర్ దాన్ 4 ఉండాలి. ఓకే, సో ఈసీ గ్రేటర్ దాన్ 4. అండ్ ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్. సోడియం అనేది కూడా ఒక సాల్టే అండి. మనకు ఆల్రెడీ అది కంప్లీట్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఇంకా అది ఆ క్యాటయాన్స్ యానియన్స్ ఎక్స్చేంజ్ అవడానికి కూడా మనకు అక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్ అనేది లెస్ దాన్ 15 ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. Coming to the next question. Dash evaluates the quality of soil as a function of its characteristics, water, plant and other biological properties. సో ఇవన్నీ మనకి ఎందులో మెన్షన్ చేసి చెప్తారు అంటే సాయిల్ హెల్త్ కార్డ్ అండి. సాయిల్ హెల్త్ కార్డ్ లో మనకు ఆ సాయిల్ యొక్క ఫంక్షన్స్ కానీ దాని ప్రాపర్టీస్ కానీ అన్ని మెన్షన్ చేసి ఉంటారు. ఇవన్నీ మెన్షన్ దేంట్లో బట్టి మనం ఎవాల్యుయేట్ చేస్తాము అని అడిగితే అది సాయిల్ హెల్త్ కార్డ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Erosion, physiography, elevation and subsidence are dash causes of primary succession. సో ఇది మనకు ఎకాలజీ కాన్సెప్ట్ నుంచి వచ్చిందండి. సో ఇవి వచ్చేసి ఇనిషియల్ కాసెస్ ఆఫ్ సక్సెషన్ అండి. సో ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ 2 టైప్స్ ఉంటాయి. సో ప్రైమరీ సక్సెషన్ లో ఇనిషియల్ గా జరిగే కాన్సిక్వెన్సెస్ వచ్చేసి ఎరోషన్, ఎలివేషన్, సబ్సిడెన్స్, ఫిజియోగ్రఫీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ India is divided into how many biogeographical zones? సో ఇండియా ఎన్ని జోన్స్ గా డివైడ్ అయింది అంటే 10 జోన్స్. ఈ 10 జోన్స్ వచ్చేసి కోస్ట్, డెజర్ట్స్, హిమాలయాస్, ఇండియాస్, గ్యాస్ట్రిక్ ప్లెయిన్స్ ఎక్సెట్రా. సో ఇవి మనం క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద బెస్ట్ సూటెడ్ సాయిల్ టైప్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ క్యాష్యూ నట్? క్యాష్యూ నట్ గ్రో చేసుకోవడానికి మనకు బెస్ట్ టైప్ ఆఫ్ సాయిల్ ఏంటి అంటే రెడ్ శాండీ లోమ్. ఈ క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్లాంట్ సైన్స్ లో మనకు ప్లాంట్ వెరైటీస్. సో ఈ ప్లాంట్ వెరైటీస్ లో మనం ఏమేమి స్టడీ చేస్తామంటే వాటికి కావాల్సిన క్లైమేట్, సాయిల్ రిక్వైర్మెంట్, ఆఫ్టర్ కేర్, ప్రాపగేషన్ మెథడ్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అందులో సాయిల్ రిక్వైర్మెంట్ లో క్యాష్యూ నట్ క్రాప్ గురించి అడిగిన క్వశ్చన్ ఇది. ఏ టైప్ ఆఫ్ సాయిల్ కావాలి క్యాష్యూ నట్ కానీ ఆన్సర్ వచ్చేసి రెడ్ శాండీలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ Ayurveda Academy. థ్యాంక్ యూ.